ఉంటాడు, ఆత్మ ఏదో గుర్తొస్తుంది, కళ్ళ ఏదో గుర్తొస్తుంది, బయటకు వస్తాడు, ఏదేదో ఒక మిస్టరీ ఉంది, ఏం అర్థం కావట్లేదు నాకు ఈ సినిమా సీరియస్గా. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? 2. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది సీరియస్లీ, అండ్ కొంచెం కన్ఫ్యూజింగ్, ఈక్వల్ టు ఇంగ్లీష్ మూవీలా ఉంది, కొంచెం బాగా కాన్సన్ట్రేషన్ చేస్తే కానీ అర్థం కాదు. లేదు, పాసిబుల్ కాదు. యాక్టింగ్ వరకు ఓకే, ఫైన్, స్టైల్ ఉంటుంది. పాటలో ఏం లేదు, ఒక్క పాట ఉందంతే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వరకు ఫైన్. అది ఏం అర్థం కాదు నాకు, కొంచెం డిఫరెంట్గా ఉంది, మొత్తం ప్యాకప్ చేసినట్టు ఉంది అన్ని మూవీస్ పాటలో. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పట్లానే డ్రీమ్ గురించి ఉంది, సాంగ్స్ లేవు, లొకేషన్స్ ఏం లేవు, డైలాగ్స్ కూడా ఏం లేవు. ఎక్కువసేపు ఉండదు, హీరోయిన్ రోల్ ఏం లేదు అసలు. కొత్త స్టోరీ ఏం కాదు, పాత స్టోరీ. సినిమాటోగ్రఫీ ఏం లేదు, యావరేజ్ ఉంది. 118 అండి. ఒక ఐ మీన్ నా యాజ్ ఏ సినిమా ప్రేమికుడిగా అయితే ఒక మంచి సినిమా చూసిన అనుభూతి అయితే కలిగింది. ఎందుకంటే నేనైతే ప్రతి సినిమాలో ఉండేది ఈ సినిమాలో ఉండకూడదు అని కోరుకున్నా, అదైతే ఉంది సినిమాలో. ఏంటంటే ఇప్పుడు మన ఒకటండి అడ్వాంటేజ్ వచ్చి కళ్యాణ్ రామన్, శాలిని పాండే అండ్ నివేద్ థామస్ అనమాట. కళ్యాణ్ రామ్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్క్రీన్ ప్రెజెన్స్ అని చెప్పొచ్చు ఈ సినిమాలో. ఆయన యాక్టింగ్ అనే ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అనమాట. ఇంకా మనకి ఈ సినిమాలో డిసడ్వాంటేజ్ ఎంటర్టైన్మెంట్ మిస్సింగ్ అండి, అదైతే చెప్పుకోవాలి. కాన్సెప్ట్ ఆఫ్ డ్రీమ్స్ అనే జోనల్లో నచ్చే సినిమా చాలా నచ్చింది, అది నాకైతే నచ్చింది. కానీ చాలామంది నచ్చకపోవచ్చు, వాళ్ళు ఇంకోటి డబ్బుల కోసమే తీయలేదండి ఇట్లాంటి సినిమాలు. ఏదో సినిమా మీద ప్రేమతో తీసిన సినిమా, వన్ ఆఫ్ ది డిఫరెంట్గా వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఇట్లాంటి సినిమాకి వెళ్ళచ్చు. కానీ ఎంటర్టైన్మెంటే కావాలనుకునే వాళ్ళు వెళ్ళకండి, ఎందుకంటే ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ లేదు. కాబట్టి అందరు చూడాల్సిన సినిమా, వర్త్ వాచింగ్ సినిమా అనమాట. ఇంకోటి మనకి ట్యాక్సీ వల్ల ఈ సినిమా కొద్దిగా సేమ్ కాన్సెప్ట్ ఉంటుంది, కానీ అందులో ఎంటర్టైన్మెంట్ ఉండింది, దానివల్ల హిట్ అయింది. మరి ఇది చూడాలి మనం ఎంతవరకు అనేది. ఆడొచ్చు ఆడకపోవచ్చు, కానీ ఇట్లాంటి సినిమాలు రావాలండి. ఇట్లాంటి సినిమా హిట్ అయిన రోజు మాత్రం కళ్యాణ్ రామ్ ఎక్కడో ఉంటాడు. ఆయన చేసే ప్రయోగాత్మకమైన సినిమాల గురించి చెప్పుకోవాలంటే అదైతే చెప్పుకోవాలి. వన్ టైం వాచబుల్ ఫిల్మ్ అండి. కంపేర్ చేస్తే చాలా బాగా చేశారు. నివేదా థామస్ అయితే ఇంకా సూపర్, ప్రాణం పెట్టారు మూవీకి, చాలా బాగా చేశారు అన్నమాట. సో మెయిన్ కీలక రోలు చేశారు నివేదా థామస్, సో చాలా బాగా చేసింది. ఫస్ట్ హాఫ్ సూపర్, సెకండ్ హాఫ్ మధ్యలో కొంచెం ల్యాగ్ ఉంది, కానీ కంప్లీట్ మూవీ క్లైమాక్స్ వచ్చి చాలా బాగుంది, చాలా బాగా చేశారు అన్నమాట. మీనింగ్ అంటే కళ్యాణ్ రామ్ ఒక హోటల్లో స్టే చేస్తాడు 118 అని. సో హోటల్లో అతనికి ఒక డ్రీమ్ వస్తుంది, అదే మొత్తం కంప్లీట్ సినిమా, మిగతా చెప్పకూడదు. సో దట్ హైలైట్ ఏంటంటే ఒక పబ్లిక్ ఒక స్టోరీ మెసేజ్ ఇచ్చారు భయ్య. ఏంటంటే కొంతమంది కొన్ని ప్రయోగాలు చేస్తున్నప్పుడు డైరెక్ట్గా జంతువులను ప్రయోగించుకొని మనుషులను ప్రయోగిస్తున్నారు కదా, దానివల్ల కొంచెం ప్రాబ్లం క్రియేట్ అవుతుంది కదా. సో అలా కాకుండా ఫస్ట్ వేరే కొన్నింటి మీద ప్రయోగాలు చేసి దాని తర్వాత దాన్ని రిలీజ్ చేయాలని. సో దట్ ఈస్ ద వే అన్నమాట. ఒకే ఒక కమెడియన్ ఉన్నాడు, 2 కమెడియన్స్ ఉన్నారు, సో బాగా చేశారు. నివేదా థామస్ సూపర్గా చేసింది యాక్టింగ్. శాలిని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకే ఒక సాంగ్ ఉంది, సాంగ్ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సూపర్, చాలా బాగుంది. నో భయ్య, డైరెక్షన్ చాలా బాగా చేశారు. సో స్క్రీన్ ప్లే కేకహాల చాలా బాగా చేశారు స్క్రీన్ ప్లే. సో స్టోరీ కూడా మంచి సబ్జెక్ట్ ఎంచుకున్నారు అన్నమాట, డిఫరెంట్ సబ్జెక్ట్, డిఫరెంట్ స్టోరీ. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు థ్రిల్లింగ్ ఉంటుంది మూవీ అంతా. సో ప్రతి ఒక్కరు చూడొచ్చు, ఫ్యామిలీ పరంగా కంప్లీట్గా చూడొచ్చు మూవీని. బ్లాక్ బస్టర్ భయ్య, బొమ్మ బ్లాక్ బస్టర్, చాలా బాగుంది మూవీ, చాలా బాగుందండి. ఇప్పుడు కూడా చెప్పాను మన వాళ్ళతోటి, వేరే ఛానల్స్ వాళ్ళతోటి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుందండి, ట్విస్ట్లు బాగున్నాయండి, సస్పెన్స్ అంటే ఏమైంది మూవీ అనేసి బాగా చూపించారు. ఫస్ట్ హాఫ్ అయితే ఎక్సలెంట్ ఉందండి. సో సెకండ్ హాఫ్ మంచిగా తీశారు. సో స్టోరీ పరంగా సెకండ్ హాఫ్ కూడా హైలైట్ అయిపోయింది. సో సాంగ్ ఒకే సాంగ్ ఇచ్చారు, ఆ సాంగ్ చాలా బాగుందండి. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఫైట్ సీన్స్ అవి బాగా తీశారు. హీరోయిన్ కమ్యూనికేషన్ అంతా బాగుంది. సెకండ్ హీరోయిన్ సెకండ్ పార్ట్లో ఏడ్సే సీన్స్ అవి ఎంత ఫ్యామిలీకి బాగా కనెక్ట్ అయితే బాధాకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే తన లైఫ్ని ఒక మంచి సమాజం కోసం త్యాగం చేసినట్టు చూపించారు డైరెక్టర్ గారు. ఇది నాకు తెలిసి అయితే మంచి హిట్ మూవీ అండి, నందమూరి ఫ్యాన్స్కి మంచి హిట్ మూవీ అని మా అభిప్రాయం. ఫైటింగ్స్ చాలా బాగున్నాయండి. ఫైటింగ్స్ ఓవరాల్గా మేము ఈ మూవీకి 5కి 4.5 రేటింగ్ ఇస్తున్నామండి. ఎందుకంటే అభిమాని కాదు, స్టోరీ పరంగా చెప్తున్నా. ఇది
మెసేజ్ ఇస్తుందండి, మంచి మెసేజ్ ఇస్తుంది. జబర్దస్త్ కామెడీస్ అలాంటివి అయితే ఉండవు ఈ మూవీలో. సో ఒక మంచి మెసేజ్ కావాలి. ఫ్యూచర్లో మన దేశంలో ఏదైనా మెడిసిన్ తయారు చేసి ఎవరన్నా ఇట్లా ఫ్రాడ్ చేస్తే దానికి ఈ విధంగా మంచి చేయాలని హీరో గారు తప్పన బాగుపడ్డారండి. హీరో గారి స్టైలు హైలైట్ అండి. ఈ మూవీ చాలా బాగుందండి.